ఫ్రెండ్స్, చాలామంది మిత్రులు తెలుగు మరియు హిందీ సంబంధించి వాళ్ళు రాసిన దాన్ని మనకు రికగ్నైజ్ హ్యాండ్ రైటింగ్లో ఏ విధంగా ప్రింటెడ్ మ్యాటర్ లాగా వస్తుందో అలా వస్తే బాగుంటుంది, దానికి ఏమైనా ఆప్షన్ ఉందా అని అడిగారు. సో దానికి సొల్యూషన్ ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఇందాక యాడ్ కీబోర్డ్లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చెప్పాము. అక్కడే మనం యాడ్ చేసుకునేటప్పుడు చేతి రాత అని ఒకటి వస్తుంది, దాన్ని కూడా మనం టిక్ మార్క్ చేసుకోవాలి. చేసుకుంటే ఈ విధంగా మనం ఇక్కడ ఏవైనా సరే మార్చుకోవచ్చు, అంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఇలా మార్చుకోవచ్చు. ఈ విధంగా దీన్ని టచ్ చేస్తూ వచ్చినప్పుడు గ్లోబ్ మార్క్ లాగా ఉంది కదా, ఇక్కడ ఇది లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ చేతితో రాయండి అని వస్తుంది అనమాట కీబోర్డ్లో. ఇలా వచ్చినప్పుడు మనము ఇక్కడ ఏదైతే రాస్తామో అక్కడ ప్రింటెడ్ మ్యాటర్ లాగా ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మాతృదేవోభవ అని ఇక్కడ రాస్తున్నా. చూడండి, మాతృదేవోభవ అని రాశాను, ఇక్కడ వచ్చింది. లేదా ఇక్కడ నుంచి అయినా మనం ఇట్లా టచ్ చేస్తే ఇది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మనం కన్ఫర్మ్ అని కొట్టేస్తే ఈ విధంగా మాతృదేవోభవ అని వచ్చింది. సో ఈ విధంగా మనం అక్కడ రాసింది ప్రింటెడ్ మ్యాటర్ లాగా రావచ్చు. మనం ఏదైనా నోట్స్ ఇచ్చేటప్పుడు పిల్లలకు ఈ విధంగా రాస్తే నీట్గా ప్రింటెడ్ మ్యాటర్ లాగా వస్తుంది. దీన్ని మళ్ళీ కావాలంటే మనము సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇంకా పెద్దదిగా చేసి చూపించవచ్చు. సో కలర్స్ కూడా మార్చవచ్చు. కలర్స్ మార్చి కూడా పిల్లలు రాసుకునే విధంగా నోట్స్ తెలుగు, హిందీ కూడా మనం రాసి వాటిని ఇట్లా నీట్గా వచ్చేటట్లుగా చేసి పిల్లలతో మనం రాయించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.